హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ కాందాన్ నేను సతీష్ మందుల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన సంవత్సర కాలం గడిచిపోయింది. అసలు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా మనం గ్రౌండ్ రివ్యూ ప్రతి నియోజకవర్గంలో గ్రౌండ్ రివ్యూ తీసుకుంటున్నాం. అందులో భాగంగానే తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాం. ఈ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఇక్కడ తుంగతుర్తి నియోజకవర్గంలో మందుల సామ్యాల్ గారు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారి యొక్క ఆధ్వర్యంలో తెలంగాణ తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా ఉంది, అదేవిధంగా మున్సిపాలిటీ తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఆయన చేపడుతున్నాడు, అదేవిధంగా ఇక్కడ మండల పరిధికి సంబంధించి ఎంతవరకు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి అనేది కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరుగుతుంది తుంగతుర్తిలో అనేది. అన్న చెప్పండి, తుంగతుర్తి నియోజకవర్గంలో దాదాపు ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ విజయోత్సవాలు కూడా చేయడం జరిగింది. అసలు ఈ సంవత్సర కాలంలో తుంగతుర్తి నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి? ఇప్పుడు మీరు ఆల్రెడీ మున్సిపాలిటీ కేంద్రంలో ఉన్నాం కాబట్టి తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? ప్రజాపాలనకు అద్దం పట్టినట్లుగా తుంగతుర్తి నియోజకవర్గంలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ఎందుకంటే ఒక అట్టడుగు సాధించేటటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా కావడం, ముఖ్యంగా ఒక ఉద్యమ నేత, అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాంతం మీద పుట్టినటువంటి బిడ్డ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించడం పట్ల ఎక్కువ అభివృద్ధి కావడానికి దోహదపడుతుంది. ఎందుకంటే శాసనసభ్యులు మా అందరి ప్రియతమ నాయకులు మందుల సామ్యాల్ గారు తన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఈ ప్రజల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ సమయాన్ని ప్రతిరోజు అనునిత్యం కాన్స్టిట్యున్సీలో పర్యటించడం, ప్రజలతోటి మమేకం అవడం, పార్టీతోటి మమేకం అవడం, కార్యకర్తలతోటి చాలా స్నేహపూర్వకంగా మాట్లాడడం వల్ల ప్రజా సమస్యలు తెలుసుకొని అనునిత్యం ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడం వల్ల గతంలో కంటే ఎక్కువగా శరవేగంగా అభివృద్ధి కొనసాగుతూ ఉంది. అది అక్షర సత్యం. ఎందుకంటే గతంలో చూసినట్లయితే తిరుమల మండల కేంద్రానికి విషయానికి వచ్చినట్లయితే అనేక సంవత్సరాల పేరుకున్నటువంటి సమస్యలు, విద్యారంగ విషయానికి వచ్చినట్లయితే జూనియర్ కళాశాల ఇక్కడ గత 20 ఏళ్ళుగా ఇక్కడ విద్యార్థి లోకం అంతా కూడా ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ కూడా గత ప్రభుత్వం కానీ పాలకులు కానీ పట్టించుకునే పరిస్థితి. శాసనసభ్యులుగా ఎన్నికైన అతి కొద్ది నెలలకే మందుల సామ్యాల్ గారు అసెంబ్లీలో మాట్లాడి దాన్ని మళ్ళీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి కళాశాల మంజూరు చేయడం, కళాశాల కూడా అది ఇప్పుడు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మండల కేంద్రానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ 300 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా తిరుమల మండల కేంద్రానికి మంజూరు కావడం అనేది ఆషామాషి కాదు. అన్ని రంగాలలో ఇటు వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే బిక్కెర్లో అంతకుముందుకు మొత్తం ఇసుక దోపిడి ఉండేది. ఇసుక దోపి మొత్తం భూగర్భ జలాలు ఎండిపోయి వ్యవసాయదారులకు కూడా వాగేమటువంటి వ్యవసాయదారు రైతులకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. కానీ సామ్యాలన్న వచ్చిన తర్వాత బిక్కెర్లో చెక్ డ్యామ్లు ఏర్పాటు చేసి మొన్న వర్షాలకు అవన్నీ కూడా చెరువులను తలపించి భూగర్భ జలాలు పెరిగి సాగు కూడా ఎక్కువ ఇప్పుడు రైతులందరూ కూడా చేస్తూ ఉన్నారు. వ్యవసాయ రంగానికి కూడా వారి ఒక రైతుగా, ఎందుకంటే వారు కూడా ఒక సన్నకారు రైతు కాబట్టి వ్యవసాయం మీద వారికి అనుభవం ఉంది కాబట్టి అన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి వాటి మీద ఆసక్తి పెట్టి అలా దగ్గరుండి మరి చెక్ డ్యామ్ కాంట్రాక్టర్తో మాట్లాడి దగ్గరుండి పనులు పర్యవేక్షించి పూర్తి చేయడం జరిగింది. దానివల్ల వ్యవసాయం కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా మున్సిపాలిటీకి వచ్చినట్లయితే సీసీ రోడ్ల విషయంలో కానీ డ్రైనేజీల విషయంలో కానీ అన్ని రంగాలలో కూడా పూర్తిగా ఇంకా మొన్న 10 కోట్ల నిధులు కూడా కొత్తగా మంజూరు చేయడం జరిగింది. అతి త్వరలోనే ఆ పనులు కూడా పూర్తయితే మున్సిపాలిటీ కూడా ఒక కొత్త రూపం వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని కూడా మున్సిపాలిటీ కేంద్రాన్ని కూడా ఒక ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. మా మండల కేంద్రంలో ముఖ్యంగా గిరిజన తండాలకు అంతకుముందుకు రహదారులు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కొన్ని తండాలకు కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా గర్భిణీ స్త్రీలు ప్రసవించే సమయాన్ని కూడా పోవాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండే. సామ్యాలను వచ్చిన తర్వాత సంబంధిత అధికారులతోటి మంత్రితోటి మాట్లాడి ఒక 5 గ్రామ పంచాయతీలకు కాంట్రాక్టర్ ఆలస్యం చేసినప్పటికి కూడా దగ్గర అతి త్వరలోనే ఒక 5 గ్రామ పంచాయతీలకు బీటీ రోడ్డు కూడా నిర్మాణం కూడా పూర్తి చేయడం జరిగింది. అన్ని గ్రామ పంచాయతీలకు సీసీ రోడ్లు, వీలైట్లు, ఇప్పుడు శ్రీరామ్ కాలకు సంబంధించిన మరమ్మతు పనులు కూడా వారు ఎస్టిమేషన్ వేసి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇట్లా అన్ని రంగాలలో వారు ప్రత్యేక శ్రద్ధ చూపించి ఇక్కడ అభివృద్ధికి చాలా కృషి చేస్తూ ఉన్నారు. చాలా అందరూ కూడా ప్రజలు కూడా చాలా ఇక్కడ సంతోషంగా ఉన్నారు. ఈ పాలన ఇదే విధంగా కొనసాగించాలని కోరుతూ ఉన్నారు. ఓకే, మీరు చెప్పండి, ఎట్లా ఉంది తుంగతుర్తిలో మందుల సామ్యాల్ గారి పరిపాలన ఎట్లా ఉంది? ఇంతకుముందు వచ్చేసి బీఆర్ఎస్ గవర్నమెంట్లో చీకటి రాజ్యం చూసినాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో మేమంతా బయట వచ్చి ప్రజాపాలన ఎట్లా ఉన్నది అనేది మా రేవంత్ రెడ్డి గారు సీఎం, మా ఇక్కడ స్థానిక నేత, ఉద్యమ నేత మా మందుల సామ్యాల్ గారి
ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రజాపాలనలో రుణమాఫీ అయింది. 2 లక్షల రుణమాఫీ అనేది దేశంలో అసలు ఎక్కడ కూడా చూడలేదు మనం. 2 లక్షల రుణమాఫీ చేయడం ఏంది, బోనస్ కింటాకు వచ్చేసి 500 రూపాయలు బోనస్ ఇవ్వడం ఏంది, మహిళలకు వచ్చేసి బస్సు ఫ్రీ, ఎక్కడ పోయినా బస్సు ఫ్రీ, అట్నే గ్యాస్ 500 రూపాయలు గ్యాస్ ఇవ్వడం, అట్నే మనకు 200 యూనిట్ల వరకు మాఫీ చేయడం అనేది చాలా విద్యుత్ చాలా బాగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు కూడా మా సామాన్య ఆధ్వర్యంలో ప్రతి తండకు ప్రతి వాడకు సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. బీటీ రోడ్లు కూడా ఇప్పుడు ఎక్కడ పోయినా, ఎందుకంటే స్థానికుడు కాబట్టి ఏ తండకు పోయినా ఏ వాడకు పోయినా ఆయన తెలుస్తుంది అనమాట ఎవరి సమస్యలు ఏదో అయింది. ఫస్ట్ చాలా వరకు మాకు చాలా సంతోషం ఏంటంటే మా గిరిజన అందరికీ ప్రతి తండ్రి చూసినా ఏ తండ్రి చూసినా కూడా సీసీ రోడ్లు అన్న రాగానే వచ్చేసి స్టార్ట్ చేసిన వర్క్, సీసీ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఒక బీటీ రోడ్ వచ్చేసి ఒక ఎంసీ తండకు మాత్రం ఉంది, అది కూడా ఒక 6 నెలలు అది కూడా కంప్లీట్ అయిపోతుంది. మాకు చాలా సంతోషం అన్న. ఇదే విధంగా ముందు ముందు కూడా బాగా డెవలప్ చేయాలని చెప్పేసి మాకు ఈ అవకాశం ఇచ్చిన మా మండల పార్టీ అధ్యక్షుడికి ధన్యవాదాలు. మీరు చెప్పండి, ఎట్లుంది అంటే దాదాపు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంతో మీకు ఈ సంవత్సర కాలం గడిచిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈ సంవత్సర కాలంలో మీరు తుంగతుర్తిలో అదేవిధంగా తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మండల కేంద్రంలో ఏం అబ్జర్వ్ చేశారు? గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది. బడుగు బలైన వర్గాలు బీదలకు సంబంధించిన గవర్నమెంట్గా ఈ సంక్షేమ పథకాలు ఇలా బస్ ఫ్రీ కానీ ఉచిత విద్యుత్ కానీ ఇళ్ళకి ఇచ్చే కరెంటు కానీ ఈ అన్ని సమస్యలను ముందుకు తీసుకుపోవాలని ప్రతి కార్యకర్త బాధ్యత. ఇంత పబ్లిక్లో ఇప్పుడు సన్న ఓట్ల బోనస్ కానీ రైతుల విషయంలో కానీ డెవలప్మెంట్ స్థానిక ఎమ్మెల్యే మందుల సామర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము ముందుకు పోతున్నాం. అంటే స్థానికుడు ఎమ్మెల్యే ఫస్ట్ ఎస్సీ నియోజకవర్గంలో స్థానికుడు ఎమ్మెల్యే కావడం ఇక్కడ ఉన్న పబ్లిక్ అదృష్టం. గతంలో ఇది స్థానికేతరులు ఎమ్మెల్యేగా ఉండే, ఇప్పుడు ఉన్న దాంట్లో గతంలో గొడవలు ఇసుక విషయాలు కానీ ప్రతి విషయాలు కానీ అరాచ్మెంట్లు ఉండే. ఈరోజు ఎలాంటి అరాచ్మెంట్లు కానీ గొడవలు కానీ ఫ్యాక్షనిస్టులు కానీ గొడవలు లేకుండా జరుగుతుందంటే ఈ గవర్నమెంట్ 4 కాలాల పాటు చల్లగా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయంటే ఇప్పుడు మనం చాలా వరకు బీఆర్ఎస్ వాళ్ళు గతంలో చెప్తారు, ఇప్పుడు సంక్షేమ పథకాలు బస్సు ఫ్రీ కరెంట్ ఫ్రీ ఈ విషయాలు మాట్లాడరు. ఏం మాట్లాడతారు? రుణమాఫీ వీళ్ళకి గాలే వాళ్ళు జెన్యున్గా ఉన్న వాళ్ళకు నేను ఒక రైతునే, రుణమాఫీ 1,50,000 రుణమాఫీ అయింది. ప్లస్ సన్న ఓట్ల బోనస్ కూడా మొన్న బోనస్ పైసలు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒడ్ల బోనస్ విషయంలో సంతోషంగా ఉన్నారు. గ్యాస్ విషయంలో కానీ కరెంటు విషయంలో కానీ ఓన్లీ టీఆర్ఎస్ నాయకులకు ఉన్నది ఏంటంటే వాళ్ళ పప్పులు ఉడుకుతలేవు, ఇంకేదో జరుగుతుందని భ్రమలో పోతుంది తప్ప ఇలాంటి గవర్నమెంట్ 4 పాలు చల్లగా ఉంచుకొని ప్రతి కార్యకర్త కాకుండా ప్రతి లీడర్ కూడా ప్రతి ఒక్క జనాలు కూడా ఆదరిస్తారు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఇంకా ముందుకు సాగి గవర్నమెంట్ 4 పాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటూ నాకు ఆ విషయం ఇంకొంతమందిని కూడా అడిగి తెలుసుకుందా. చెప్పండి, ఎట్లా ఉంది ప్రగతి పాలన? అంటే ప్రత్యక్షంగా కళ్ళకు కట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే గత ఎమ్మెల్యే కాడికి వెళ్ళాలంటే ఒక ఇంటర్వ్యూ పద్ధతిలో ఉండేది. ఇప్పుడు అన్నా అని చెప్తే ఏ పనైనా పోగానే వెంటనే చేస్తా ఉన్నాడు. ఏ ఆఫీస్కి ఫోన్ చేసినా కూడా ఏదైనా పని ఉండిపోతే వెంటనే ఆఫీసర్లు స్పందించడం కానీ ఏ అధికారి కూడా యాక్టివ్గా పనిచేయడానికి ఎమ్మెల్యే గారు చక్కగా వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు. ఈ ప్రగతి పాలనలో ప్రజలంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. నాకు కూడా 78,000 రూపాయల రుణమాఫీ జరిగింది. చక్కగా రుణమాఫీ అయిపోయింది. మళ్ళీ నేను రుణాన్ని కూడా తెచ్చుకున్నాను. కొంతమంది అపోహలు ఎవరికి రుణమాఫీ కాలేదని చెప్పి వాళ్ళు అపోహలు చేస్తున్నారు. 90 చెబుతాం అనేటువంటి విషయాన్ని ప్రతి సమస్యను దగ్గరుండి పరిష్కరిస్తున్నాడు. చాలా సంతోషం. స్థానిక ఎమ్మెల్యే కావడం కూడా మేము అన్నాం, అందులో సామెలన్నా అంటాం, అన్న అనేటువంటి పేరుతోనే చెబుతామే అనేటువంటి ఆప్యాయంగా పలకరిస్తూ మా సమస్యను పరిష్కరిస్తా ఉన్నాడు. సంతోషం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పాలంటే గత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఉద్యోగాల విషయంలో చాలా ఇబ్బందులు చేసింది. మరి ప్రభుత్వం వచ్చి రావడంతో 1 ఇయర్ లోపే 55,000 ఉద్యోగాలను పూర్తి చేసింది. ఒకప్పుడు గ్రూప్స్ వేస్తే వాళ్ళే గ్రూప్స్ నోటిఫికేషన్ వేసేది, వాళ్ళదంటే వ్యక్తులతోనే కోర్టులో కేసులు వేయించి 1కి 2-3 సార్లు ఆ విద్యార్థులు రాయడం, అవి నోటిఫికేషన్లు అన్ని కూడా అటకెక్కడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు రాగానే డిఎస్సి వెంటనే 12,000 పోస్టులను వెంటనే కంప్లీట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే పోలీస్ రిక్రూట్మెంట్స్ కానీ అదే రకంగా గ్రూప్స్ రిక్రూట్మెంట్స్ కానీ ప్రతి పోస్ట్ ఇప్పటికీ ఒక 55,000 మంది ఉద్యోగస్తులు 1 ఇయర్ లోపే ఉద్యోగాలకు వెళ్ళి చిన్న ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా 4 సంవత్సరాల సమయంలో ఖచ్చితంగా ఇంకా అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తానని చెప్పి ముఖ్యమంత్రిగా అనడం, ఆ రకంగానే వాళ్ళు చేస్తుండడం కూడా సంతోషకరమైన విషయం. జాబ్ క్యాలెండర్ కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఏ సమయంలో ఏ నోటిఫికేషన్ వస్తుందనే విషయాన్ని కూడా సుస్పష్టంగా తెలియపరుస్తూ ఉండడం చాలా సంతోషకరమైన విషయం.
నేను ఒక నిరుద్యోగ ఇక్కడ చెప్తా ఉన్నాను. నేను 10వ తరగతి చదువుతున్నప్పటి నుంచి 1990లో ఏది జూనియర్ కాలేజ్ కావాలనేటువంటి కోరిక ఉండేది. ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక మంది ఎమ్మెల్యేలు వచ్చిపోయారు తప్ప ఎవరు కూడా మరి కాలేజీ సమస్యను పరిష్కరించలేకపోయారు. అన్న వచ్చి రావడంతోనే 2 నెలల లోపే జూనియర్ కాలేజీని తీసుకురావడం జరిగింది. చక్కగా ఇలా తిరుమలగిరిలో పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలంతా కూడా జూనియర్ కాలేజీలో చదువుకుంటా ఉన్నారు. అన్నగారికి మరొకసారి నేను ఈ ప్రాంత నిరుద్యోగిగా ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరుస్తా ఉన్నాను. అదే రకంగా తొండలో కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాలను తీసుకురావడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇంకొక మాట, ఒకప్పుడు వడ్లు అమ్మితే ఇది CCA అమ్మినా కూడా అవి ఒక 3 నెలలు 2 నెలల సమయం పట్టేది. నేను చెప్తాను, ఇవాళ వడ్లు అమ్మితే 3 రోజుల లోపే 500 రూపాయల బోనస్ రావడం కూడా చాలా సంతోషకరంగా ఉన్నది. వీళ్ళు ఏమంటారు అంటే ఈ రైతు బంధు రైతు భరోసా లేదంటే ఆయన కుట్టలకు కొండలకు కోనలకు పైసలేసి ఈ ప్రజాధనాన్ని అంతా వృధా చేశాడు. ఇప్పుడు ప్రభుత్వం చక్కగా 5 ఎకరాలు 10 ఎకరాలు తీసుకొని కూడా ప్రతి ఒక్క రైతుకు వేస్తానని అంటుంది. మాకు చాలా సంతోషకరమైన విషయం. ఈ ప్రభుత్వం కలకాలం పాటు ఇంకా మళ్ళొకసారి ఇంకా 10-15 ఏళ్ల పాటు ఉండేటట్టుగా ప్రతి కార్యకర్త ప్రతి పౌరుడు మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదే విధంగా మీరు యువకులుగా ఇక్కడ ఉన్నారు, అంటే యువకుల కోసం ప్రత్యేకంగా మీ ఎమ్మెల్యే గారు ఎలాంటి చొరవ తీసుకున్నారు? నా పేరు బాకి సజ్జన్ కుమార్. నేను యువజన కాంగ్రెస్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపాధ్యక్షుడిని. అయితే మా సామెలన్న ఇక్కడికి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు మేము ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా సామెలన్నకు. ఎందుకంటే మా సామెలన్న వచ్చిన తర్వాతనే ఇక్కడ విద్య కానీ వాద్యం కానీ మాకు కరెక్ట్ టైంకి అందిస్తున్నారంటే మా సామెలన్న గొప్పతనం అది. 2 దశాబ్దాల కాలం మాకు ఎంతమంది ఎమ్మెల్యేలు మారినా కూడా ఇక్కడ జూనియర్ కాలేజ్ లేదు. మాకు ఆ జూనియర్ కాలేజీని సాధించిందంటే సామెలన్న గొప్పతనం. దాని తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, మినిస్టర్లకు మాత్రమే సాధ్యమైన ఇంటిగ్రేటెడ్ స్కూల్ని ఒక ఎమ్మెల్యేగా మా నియోజకవర్గానికి తీసుకొచ్చి మా తిరుమలగిరి మండలంలో దాన్ని స్థాపించడం జరిగింది. అది మా సామెలన్న గొప్పతనం. దాని తర్వాత వైద్యం గురించి పోయినసారి లాస్ట్ మాజీ ఎమ్మెల్యే వైద్యాన్ని మొత్తానికి గాలికి వదిలేసిండు. కేవలం ఏమైనా శంకుస్థాపన రాలేక పరిమితమైన మా గాదర్ కిషోర్ గారికి మేము బుద్ధి చెప్పి అంబులెన్స్లను ఈరోజు తీసుకొచ్చడం జరిగింది. దాని తర్వాత 100 పడకల హాస్పిటల్ అని చెప్పేసి శంకుస్థాపన రాయేసిన గాదర్ కిషోర్కి ఈరోజు మేము చెంపదెబ్బ కొట్టి అదే హాస్పిటల్ని స్థాపించి ఈరోజు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. అది మా సామెలన్న గొప్పతనం. వైద్య విషయంలో ఎంత ముందు ఆలోచించడంతోటి మా సామెలన్న ప్రతి మండలంలో కూడా 30 పడకల హాస్పిటల్ ఉండాలని చెప్పేసి ఆలోచించి సీఎం గారి దగ్గర దృష్టికి తీసుకెళ్ళి మోత్కూరు పక్క మండలమైన మోత్కూరులో కూడా 30 పడకల హాస్పిటల్ని తీసుకురావడం జరిగింది. మా తిరుమలేరు మండలంలో 30 పడకల హాస్పిటల్ నుంచి 100 పడకల హాస్పిటల్కి మాది కూడా మార్చాలనే ఉద్దేశంతో ఆ ప్రపోజల్స్ కూడా చేయడం జరిగింది. అలాంటి ముందు చూపున్న నాయకుడు మాకు ఎమ్మెల్యేగా ఉండడం మేము చాలా గర్వించదగ్గ విషయం. ఇంకొక విషయం, రైతులకు ప్రతి విషయంలో ఐకేపీ సెంటర్లు కానీ ఒడ్లు కొనే కేంద్రాలకు వారానికి ఒకసారి కూడా మా మండల స్థాయి నాయకులకు ఆదేశించి మీరు పోయి పరిశీలించమని కూడా ఆదేశించడం జరిగింది. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు ఒడ్లు ఇంత సాఫీగా ఈరోజు ఓట్ల కాంటాలు జరుగుతున్నాయంటే మా సామెలన్న చొరవతోటే జరుగుతున్నది. మా నియోజకవర్గం ఎప్పుడు చూడని అభివృద్ధి కేవలం ఈ సంవత్సరంలోనే చూసింది. ప్రతి విద్యార్థికి అందుబాటులో ఉంటున్న మా ఎమ్మెల్యే గారికి మేము మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మీరు చెప్పండి బ్రదర్, ఎట్లా ఉన్నది? నా పేరు బొన్ల వంశీ అండి, తిరుమలగిరి మండల ఉపాధ్యక్షుడు, యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలంలో పూర్తి చేసుకున్నందుకు మరియు మా ఎమ్మెల్యే గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అరాచకాలు అన్యాయాలు ఎరకట్టి మా సామెలను ప్రజలు దీవించారు. ఆ దీవించినందుకు ప్రజల దగ్గర మమ్మకమై ప్రజలతో వండుకుంటూ అలాగే మంచి కార్యక్రమాలు చేసుకుంటూ మా మున్సిపాలిటీలో కానీ వాటర్ ట్యాంకుల నిర్మాణం, కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణం కానీ, సీసీ రోడ్ల నిర్మాణం కానీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ ఇవన్నీ మా సామెల నాయకత్వంలో జరిగినాయి. ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రైతులు కానీ మహిళలు బస్సు ఉచిత బస్సు విషయంలో కానీ, అలాగే వైద్య సిబ్బంది కానీ, అలాగే ప్రతి ఒక్క తుంగతుర్తిలో 2,50,000 ఓట్ల మంది చాలా సామెలను కోరుకోరు కాబట్టి, అలాగే నేను ఈ మట్టి బిడ్డను కాబట్టి, మట్టిలో ఉన్నా కాబట్టి, నేను ఇక్కడ ఈ ప్రాంత వాసినే కాబట్టి అనే విధంగా ఈ కాన్స్టిట్యున్సీలో నేను ఉన్నా అనే విధంగా ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తే, ఎవరైనా సామాన్య జనం కూడా ఫోన్ చేసి కూడా చెప్తే కూడా అన్న మంచిగా రెస్పాండ్ అయ్యి ప్రజల సమస్యలు తీర్చుకోవడానికి కృషి చేస్తున్నారు. అట్లాగే యువత కూడా రాజకీయాలు ఉండాలి, మీరు కూడా రాజకీయాలు ఉండాలి. యువతకు ఎక్కువ రాహుల్ గాంధీ గారు యువతకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు, మీరు కూడా ఉండాలని చెప్పి యువతను కూడా మంచి ఎంకరేజ్ చేయకూడదు. అలాగే 30 ఏళ్ళ కళ
ఇంటర్ జూనియర్ కళాశాల దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. దాన్ని కూడా మేము మా యువత పట్ల చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకురావడం జరిగింది. అలాగే మొన్నటికి మొన్న ఈ ఎక్కడ యాక్సిడెంట్ అయినా, ఇబ్బంది అయినా, ఆపదైనా, గర్భిణీ బాలింతకు ఉన్నా కూడా వాళ్ళు ఎవరు టీఆర్ఎస్ గవర్నమెంట్ పట్టించుకున్న సందర్భంలో మన 9 మండలాలకు సంబంధించి 4 అంబులెన్సులు ఉండే, 9 మండలాలకు సంబంధించి ఇప్పుడు ప్రతి ఒక్క మండలానికి అంబులెన్స్ ఉండాలని చెప్పి మా మండల అధ్యక్షుడు నరేష్ గారి చొరవతో ఎమ్మెల్యే గారికి చెప్తే ఎమ్మెల్యే గారు దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడి మొన్న 2 రోజులు 3 రోజుల కింద 4 అంబులెన్సులు ఓపెన్ చేయడం జరిగినది. అలాగే సామెలన్న గారి ఇట్లనే కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. చెప్పండి, ఎట్లుంది మీరు ఒక యువకులుగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా తుంగతుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి, గత ఎమ్మెల్యే గారికి అయితేంది, ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేకి అయితేంది, గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అయితేంది, ఏ విధంగా పరిపాలన ఏం గమనించారు మీరు? నా పేరు బుక్యా కుమార్, సూర్యాపేట జిల్లా జనరల్ సెక్రటరీని. గత ఎమ్మెల్యే మొత్తం రౌడీల రాజ్యం నడిచేది. ఇప్పుడున్న ఎమ్మెల్యేకు గత ఎమ్మెల్యేకు చాలా తేడా ఉంది. గత ఎమ్మెల్యే మనుషుల్లో ఏమన్నా ప్రశ్నించినా కూడా ఎదురు దాడి చెప్పించేది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఇప్పుడున్న సామేల్ గారు ఏ ప్రశ్న వేసినా కూడా, ఏదైనా అభివృద్ధి కోసం అడిగినా కూడా మంచిగా సమాధానం చెప్పి ఆ అభివృద్ధిని పరిష్కరించడానికి దోహదపడుతున్నారు. గత హయాంలో బాగా ఇసుక దోపిడీ బాగా జరిగేది. ఇసుక లారీలు బాగా నడిపేటోళ్ళు. కానీ ఈ సామేల్ అన్న హయాంలో ఇసుక దోపిడీ చాలా తగ్గింది. ఎట్లుందన్న తుంగతుర్తిలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఎమ్మెల్యే గారి అభివృద్ధి ఎట్లా కొనసాగుతుంది? గతంలో ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు ఇసుక దందా కొనసాగుతుండే, ఇప్పుడు అదే విధంగా ఇసుక దందా కొనసాగుతుందా, లేకపోతే అది బంద్ అయిపోయిందా? ఇసుక దందా చాలా తగ్గింది. ప్రజలకు అవసరం మేరకు పర్మిషన్లతో ఇంతకుముందులాగా అర్ధరాత్రులు అక్రమంగా లారీలతోటి, ఇసుక లారీలతోటి చాలా దోపిడీ జరిగింది. ఆ దోపిడీని అంతా అరికట్టిండు అన్న వచ్చిన తర్వాతకి. ప్రజాపాలనలో అవినీతికి తావు లేకుండా సామెలన్న మంచి పరిపాలన అందిస్తున్నాడు. అది ప్రతి ప్రజలకు చాలా సంతోషంగా ఉన్నారు, మంచిగా భావిస్తున్నారు. అలాగే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో అబద్ధపు బూటకు మాటలు చెప్పి దళితులను మోసం చేశారు. 3 ఎకరాల భూమి ఇస్తున్నారు, దళితులను ముఖ్యమంత్రిని చేస్తా అన్నాడు. డబుల్ బెడ్రూమ్లో ఇండ్లు వేయలేదు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు, కానీ ఇక్కడ అనంతపురంలో కట్టిన ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గిట్టి ఇవ్వలేదు. అబద్ధాల మాటలు చెప్తూ 10 సంవత్సరాలు ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి దగా చేసింది ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పాలనలో చెప్పిన మాటనే చెప్పింది చేయడము కాంగ్రెస్ నైజంగా, రేవంత్ రెడ్డి నైజంగా, మందుల సామెలన్న నైజంగా ఈ ప్రాంత ప్రజలకు ఈ గడ్డ నుంచే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నందుకు ఈ ప్రాంత ప్రజలను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లాలని కంకణబద్ధుడై అనేక సంక్షేమ పథకాలను, ఇంకా ఇక్కడ అసంతృప్తిగా మిగిలిపోయిన ఇప్పుడు మనలందరూ చెప్పినట్టుగా కాలేజీ అయితేనేమి, ఇంటిగ్రేటెడ్ స్కూల్ అయితేనేమి, ఈ ప్రాంతానికి ఏ అభివృద్ధి పథకాలు అవసరమో ఈ ప్రాంత ప్రజలకు అందించాలనే సంకల్పంతో కంకణబద్ధుడై అనుక్షణం అనునిత్యం ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలని, ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని చెప్పి అనే ఆకాంక్షతోటి 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఏ అర్ధరాత్రి అయినా కానీ సామాన్య కార్యకర్త ఫోన్ చేసినా కానీ తమ్మి చెప్పు అని నేరుగా తనే మాట్లాడి ప్రజల సమస్యను పరిష్కరించుకుంటూ ముందుకెళ్తున్నాడు. ఈ నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసి ఈ ప్రాంతం పేరును, నా పేరును, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల యొక్క జీవన స్థితిగతులను, వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు కావాలి అని చెప్పి చాలా ముందు ఆలోచనతోటి ముందుకు కొనసాగుతున్నాడు. సామెలన్న నాయకత్వంలో, సామెలన్న పరిపాలనలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది, మంచి జరుగుతుంది అని చెప్పేసి మేము ఆకాంక్షిస్తున్నాం. అలాగే సామెలన్న నాయకత్వంలో చాలా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతున్నది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నా. అలాగే జరుగుతుంది కూడా. ఇక్కడ ఇంతకుముందులాగా గత ప్రభుత్వంలో లాగా అణచివేతలు కానీ, ప్రశ్నిస్తే దాడులు చేయడం కానీ అట్లాంటి 10 సంవత్సరాల నిర్బంధ పాలన సాగింది. ప్రజలు ఇప్పుడు మనం చూస్తున్నాం, అక్కడక్కడ వెళ్ళి చూస్తే ఎవరికి ఏదైనా సంఘంలకు ఎవరికైనా అన్యాయం జరిగితే వాళ్ళు స్వచ్ఛందంగా మీడియా ముందుకు వచ్చో, లేదంటే ఒక ధర్నా కార్యక్రమాల్లో చేపట్టుకునేంత స్వేచ్ఛ లభించిందంటే అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఆ స్వేచ్ఛ లభించింది.
గతంలో కనీసం ప్రశ్నించినా కానీ, ఇట్లా మీడియా ముందుకు వచ్చి ప్రశ్నించినా కానీ వాళ్ళపైన దాడులు జరిగేది. కానీ ఇప్పుడు వాళ్ళకు ఏం కావాలన్నది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, వాళ్ళ స్వేచ్ఛగా ధర్నాలు కానీ, నిరాహార దీక్షలు కానీ, రాస్తారోకలు కానీ, ఇట్లాంటి అంటే మాకు ఈ సమస్య ఉన్నది అని చెప్పి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడంలో స్వేచ్ఛ కల్పించిందంటే అది కాంగ్రెస్ పార్టీ గొప్పతనం, ఆ కాంగ్రెస్ పార్టీదే అని మాకు ఆలోచన. గతంలో చూస్తే అట్లాంటి ఏం లేవు, నిర్బంధాలు ఉండేది, అణచివేతలు ఉండేది, జైల్లాపాలు ఉండేది, ప్రశ్నించిన కొట్టిరు, చాలా దిక్కులలో అరాచకాలు అంటే అరాచకాలు చేసిరు. అట్లాంటి పాలనను తరిమి కొట్టి ఈ ప్రాంతానికి ఒక మంచి పేరు తీసుకురావాలని, ఈ ప్రాంత అభివృద్ధికి కంకణబద్ధుడై ఉన్నాడు సామెలన్న. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మునుముందు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలే కాకుండా ఇంకా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని చెప్పేసి అని ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తలుగా, ఇక్కడున్న ప్రజల్లో మేము ఒక ప్రజానికంలో నేను ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నా. ఎట్లుంది బ్రదర్ తుంగతుర్తిలో రాజకీయ పరిణామాలు ఎట్లున్నాయి? ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్లుంది? చాలా బాగుంది బ్రదర్. ఎమ్మెల్యే గారి పరిపాలన చాలా బాగుంది. మునుపటి దానికంటే అధికముగా 100 రెట్లు చాలా డెవలప్మెంట్ కానీ, ప్రతి విషయంలో కానీ మన అప్పటి మొత్తం రౌడీ రాజకీయం 10 సంవత్సరాలు రౌడీ రాజకీయం చేసి ప్రతి క్యాండిడేట్ ఇది టీఆర్ఎస్ బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మన షాపుల మీద పడి, షాపులు ఉంటాయి మార్వాడి షాపులు కానీ వేరే వేరే షాపులలో కానీ దౌర్జన్యంగా నెలకు వాళ్ళకు ఫండ్స్ కానీ, నెక్స్ట్ చిన్న చిన్న అపార్ట్మెంట్లు ఏదైనా బతకనీకి వచ్చిన వాళ్ళ మీద పడి దౌర్జన్యం చేసి వాళ్ళ దగ్గర నుంచి లాక్కోవడం కానీ, ప్రతిదీ పర్సంటేజ్ అడగడం కానీ కార్యకర్తలు, అలాంటి దౌర్జన్యం బాగా జరిగేది బీఆర్ఎస్ దాంట్లో. ఇప్పుడు అలాంటిది ఏది లేదు. షాపులలో కానీ ఏది కానీ ప్రతిదీ ఎమ్మెల్యే దృష్టికి ఏది ఉన్నా కానీ చిన్న కార్యకర్త కానీ చిన్న పేదవాడు కూడా ఎమ్మెల్యే దగ్గరకు వచ్చి సార్ మా పరిస్థితి ఇదంటే ఎమ్మటే మీకు అన్యాయం జరిగితే నాకు అన్యాయం జరిగినట్టే అని ప్రజలు మొత్తం నా ఇంటి వారు నా పిల్లలు నన్ను గెలిపించారు అనే ఒక భావనతోటి ప్రతిసారి మహిళలను కానీ ప్రతి ఒక్కరిని ఆయన కృతజ్ఞతతోటి పనిచేస్తుండు, కృతజ్ఞతతోటే నడుస్తుండు. చిన్న వాళ్ళని పెద్దవాళ్ళని కలిసికట్టుగా నడిపించుకుంటూ పోతుండు మా ఎమ్మెల్యే గారు. ఆయన ప్రతిసారి ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. కామ్దాన్ టీవీకి ప్రత్యేకమైన శుభాకాంక్షలు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తుంగతుర్తి శాసనసభ్యుడు మందల సామేల్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో చాలా అభివృద్ధి జరిగింది. గత పాలకుల కంటే చాలా 100 పాలు నయం. ప్రజలు ఆ గతంలో ఉన్న పాలకులు, గతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇప్పుడున్న మందుల సామేల్ గారు దగ్గరికి నేరుగా ప్రజలు వెళ్తున్నారు. అందరినీ పలకరించి మంచిగున్నారా అనే గౌరవంతో మాట్లాడుతుండు. నియోజకవర్గంలోని ఇప్పటికీ ఒక 500-600 కోట్ల రూపాయల అభివృద్ధి జరిగింది, మంజూరు చేసిండు. అదేవిధంగా నియోజకవర్గంలోని ఒక మోడల్ స్కూలు తొండ గ్రామంలో 300 కోట్ల రూపాయలతో మంజూరు చేయించారు. సీసీ రోడ్లు కానీ ప్రతి విషయంలో కూడా ఏ కార్యక్రమాలు చేసినా కూడా ప్రజలు స్పందిస్తున్నారు. ఒక ఇసుక విషయంలో కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. కానీ అన్న ఆ మాట మీద ఉండి ఇసుక కూడా ఇంతవరకు తోడే పరిస్థితి లేదు. అదేవిధంగా మాట మీద ఉన్నాడు, మాట మీదనే తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ గారు అదేవిధంగా నడుస్తున్నాడు. అయితే ఇంకేముందంటే తిరుమలగిరి మండలంలోని మోడల్ తిరుమలగిరి మండలం చేస్తానని చెప్పిండు, అది కూడా చేస్తాడు. నియోజకవర్గంలోని అభివృద్ధి ఇంకో 4 సంవత్సరాల్లో రాష్ట్రంలో కనివిని వేరే విధంగా చేస్తాడు అని మేము కోరుకుంటున్నాం. తిరుమలగిరిలో గత బీఆర్ఎస్ పాలనలో దళిత బంధు పెట్టిరు, అంతా వాళ్ళే దోసుకొని తిన్నారు. ఒక్కొక్క యూనిట్కు 10 లక్షలు వస్తే 5 లక్షలకు వాళ్ళకి 5 లక్షలు లబ్ధిదారునికి చెందిన చరిత్ర లేదు. అది కూడా దాన్ని ఎంక్వైరీ చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం ఏంటంటే మెయిన్గా రోడ్లు అయితే చాలా కంకర తేలి ఉండే గత పాలకులో. తుంగతుర్తి శాసనసభ్యులు మందల సామేల్ అన్నగారు వచ్చిన తర్వాత రోడ్లు మంచిగా నీట్గా, ఏ యాక్సిడెంట్ ఇంతవరకు చనిపోయిన చరిత్రలు లేవు.
అప్పుడు మాత్రం రోజుకు 1-2 యాక్సిడెంట్లు అవినే చనిపోయిన చరిత్రలు ఉన్నాయి. ఇంకా నియోజకవర్గంలోని కొద్దిగా ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ప్లస్ ఒకటి సెల్ టవర్, బిఎస్ఎన్ఎల్ సెల్ టవర్ను ఒకళ్ళు వచ్చే ఏర్పాటు చేయాలని కూడా కోరుకుంటున్నాం.